మీరు లోకలేనా అన్న? యా, ఏం చేస్తుంటారా మీరు? అన్న నేను కుల వృత్తి చేస్తాను. ఆహా. ఏం పని అన్న? గౌడు గౌడు అంటే తాళ్ళు ఎక్కుతారా? ఈదులో ఈద చెట్టు. ఓకే. ఏమనుకుంటే పబ్లిక్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతామని మంచి రెస్పాండ్ ఉందన్న. అరవింద్ అన్న చేసిన పనులు కానీ మెయిన్ బేసిక్గా వచ్చేసరికి మరి రైతులకు చేసిన మంచి పని అనేది బాగుంది. పసుపు ఓడి గురించి దాన్ని బాగా డెవలప్మెంట్ చేయడం వల్ల బాగా ముందు ఉన్నారు కాబట్టి రైతులందరూ వన్ సైడ్ మొగ్గు చూపుతున్నారు. నిజంగా మంచి చేస్తే మన కోరుట్ల నుంచి గెలవాల్సిన పరిస్థితి ఉండే కదా. మంచి అంటే నీకు దాన్ని ఏమంటారు అన్న, మంచిగా తొందరగా కనిపించదు కదా. మంచి అనేది తొందరగా కనిపించదు కదా జనాలకు. ఇప్పుడు మనకున్న లీడర్షిప్ నాయకత్వాలు కానీ కొన్ని లోపాలు కానీ ఉన్నాయి కదా, దానివల్ల కొంచెం చిన్న చిన్న మైనస్లు అంతే. ఓకే. ఇప్పుడు ఈ ఇద్దరు నాయకుల పరిస్థితి ఏంటి? జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ పరిస్థితి. జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఓన్లీ ఆయన అధికారం కోసం పనిచేస్తాడు తప్ప కానీ జనాల కోసం కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటనే లైవ్గా ఆయన మాట్లాడిన మాట ఎప్పుడైతుందంటే, గత మూడు టర్ముల కింద అన్నాడు, లాస్ట్ ఎలక్షన్స్ ఇది నాకు వయసు అయిపోయింది, ఇదే లాస్ట్ ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాడు. దాంతోపాటు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిండు, ఓడిపోయాడు. సెకండ్ మళ్ళీ ఎమ్మెల్సీగా చేసిండు, గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కూడా మళ్ళీ అసెంబ్లీకి మళ్ళీ పోటీ చేసాడు, ఓడిపోయాడు. ఇప్పుడు అధికారికంగా ఉన్నది కాబట్టి లేవబడాలని చెప్పి లేవాడు తప్ప అని క్యాండిడేట్గా లేవలేదు. రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, సెంట్రల్లో కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే ఇంకెక్కువ చేయగలుగుతాం అనే ప్రజల ముందు జనాలు నమ్మాలి కదన్న. ఫస్ట్ రాష్ట్రంలో అధికారం ఇచ్చి ఇప్పుడు ఏం చూస్తున్న జనాలకి అర్థమైపోయింది. 4.5 months నుంచి వెళ్ళి జనాలు అందరూ చూస్తున్నారు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది. మేము తప్పు చేసినామని చెప్పేసి జనాలు మాకు చెప్తున్నారు. ఇప్పుడు 100 రోజుల్లో అప్పుడే తప్పు చేసామని డిసైడ్ అయ్యారు చెప్తున్నారు అన్న. ప్రజెంట్ ఇప్పుడు ఈ 4 months లోపల వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు కదన్న. ఆయన సీఎంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మీకు అన్ని మాఫీ ఇస్తామని చెప్పేసి అన్నాడు. ఏవి కూడా కాలేవు అన్న, పాసిబుల్ కాలేవు కూడా. ఏం చేసిండు అరవింద్ ఈ ఐలాపూరి కావచ్చు, మీ కోరుట్ల నియోజకవర్గానికి కావచ్చు? ఎంపీగా ఆయనకు ఎంపీ పార్లమెంట్లో 700 గ్రామాలు 700 గ్రామాలకు అంది తీసుకుంటే ప్రతి గ్రామానికి చిన్నగా ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఎంపీ అసలు ఆయన అరవింద్ గారు గెలిచిన నుంచి వెళ్ళి 2.5 సంవత్సరాలు కరోనా పాండమిక్లో వెళ్ళిపోయింది. దాని తర్వాత దానికి కావాల్సిన వ్యాక్సిన్స్ కానీ అన్ని కానీ ఆయన ప్రొవైడ్ చేసిండు. మళ్ళీ మన పార్లమెంట్లో మనకు కావాల్సిన మా పార్లమెంట్కి సంబంధించిన ఏది కావాలన్నా కానీ మాట్లాడే తత్వం ఆయనకుంది, తీసుకొచ్చే నాయకుడు. అరవింద్ పోటీ ఏ పార్టీ మధ్య ఉంటుంది? పోటీ మేమైతే 2 పార్టీలు మేము నార్మల్గా తీసుకుంటున్నాం అన్న. మా మట్టుకు మాత్రం మేము నార్మల్గా తీసుకుంటున్నాం. మేము ఏంటంటే ఫస్ట్ లీడ్లో మేము ఉంటామని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్. పైన మోడీ గారు ఉండాలి, మాకు ఇందూరు పార్లమెంట్లో అరవింద్ గారు ఉండాలి.